హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి మెయిన్ వార్తలు మనం విశ్లేషణ చేసుకుందాం. అలాగే కన్నెట్లోకి వెళ్ళిపోతే నిన్న శ్రీశైల క్షేత్రంలో మల్లన్న శోభ ఘనంగా సోమవారం కళ్యాణం. శివరాత్రి వేళల్లోని వెలుగులోకి వచ్చిన శ్రీశైల క్షేత్రం. వెలిగిన శ్రీశైల క్షేత్రం. త్రికుంట ప్రభావంతో కోటి మంది కొండ వైభవం తరించారు. పల్నాడు జిల్లాలో కొప్పకోట కొండపైన త్రికోట చింత బుధవారం రాత్రి ఉపమిట్లారు. అలాగే త్రివేణి సంఘంలో శివహోమం ముగిసిన మహాకుంభమేళం. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంఘంలోని పోటెత్తిన భక్తులు. కొమ్మలు అయిపోయండి తో. అలాగే గొంతాడదాం. గొంతెద్దాం. ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లోని వేతలు. కరువు ప్రాంతం సమయంలో తీవ్రం పడిన భూగర్భ జలాలు. ఆర్బిటల్ కార్యాచరణ దిగ్భ్రాంతంగా తరుకుపోతున్న తరుణమైన వ్యాసి ముందుగా తాగునీటి ఇక్కట్ట. తాగునీటి సమస్య గురించి అయితే స్థాయిలో వ్యవసాయ స్థితిలోని రైతులకు అన్నదాతకు ఆత్మహత్య ఆలోచన రాకూడదు. ఒత్తిడి తొలగించి భరోసా కల్పించే లక్ష్యం. 100 కోట్లు ప్రత్యేక నిధులు ఏర్పాటుకు సత్వర సన్నాహాలు. ఇక్కడ బలమైన వార్త వేసారండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్. అరాచక శక్తుల అండదండలు. వైకాపా హయాంలోని బూతులు పేటీఎంగా పెట్టకపోయిన వైనం. తాము అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను పోసాని కృష్ణమురళి వాగ్వాదం. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కుటుంబాలను మహిళలపైన అనుచిత వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని నమోదైన కేసులో తాజాగా అరెస్ట్. హైదరాబాద్లోని మైహోమ్ భూజాలో అదుపులో తీసుకున్న పోలీసులు. అక్కడండి అందరూ అక్కడ అయితే ఇంకా అందరికీ పెన్షన్. అసలు కార్మికులకు
కార్మిక వర్గాలకు గుర్తిస్తాం. కేంద్ర కొత్త యోచన. ఓకే. ఎమ్మెల్సీ ఎన్నిక నేడే. 2 పట్టభద్రులు ఉపాధ్యక్షుల నియోజకవర్గం. మొత్తం 70 మంది అభ్యర్థులు బరిలో. మొత్తం 70 మంది అభ్యర్థులు. ఓకే. పండగ రోజు 10 మంది మృత్యువార్త. తాడేపల్లిలోని 5గురు మింగేసిన గోదావరి ఉబి. స్థానానికి వెళ్లిన విద్యార్థులు ధర్మాన్నం. తమ్మిలేరని ఇద్దరు దిగారు. పెన్నాలోని మరొక శివుని దీక్ష విరమించుటకు వెళ్లిన శ్రీశైలం తండ్రి కూతుర్లు. ఓకే. 12న తాడేపల్లి వెళ్ళాం జగన్ కలిసేందుకు. ఎట్టకేలకు అంగీకరించిన వంశీ. కిడ్నాప్ సంబంధం లేదంటున్నా కిడ్నాప్ సంబంధం లేదని బాయ్కాట్ చేసేస్తాను. అంటే చూడండి, ఇక్కడ తాడిపల్లి వెళ్ళారటండి వంశీ గారు. అయితే జగన్ కలిసేందుకట. తర్వాత ఎట్టకేలకు అంగీకరించారు వంశీ. కిడ్నాప్తో సంబంధం లేదని బయట పెట్టారు. అంతే. $43.5 కోట్ల అమెరికా గోల్డ్ కార్డు సంపదలోని ట్రంప్ శాశ్వత వీసా. 10 లక్షల మందికి అవకాశం. ఈబీసీ వీసా రద్దు. ఓకే. ఇది ఈనాడులోని ఇది మెయిన్ పేపరు. తర్వాత మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలోని చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగం. ఓకే. బాబు నిహతట్టు చిన్న బాబుకు నిరక్షణ. ఓకే. సాక్షి ఏంటయ్యా?
బాబు నీరజోత్సవం, చిన్నబాబు యూరో కొత్త ఉత్సవం. ఓకే. అబద్ధాల వాంగ్మూలంతో అక్రమ అరెస్టు కుట్ర. నిబంధనలకు విరుద్ధంగా 164 సిఆర్సి వాంగ్మూలం నమోదు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు. ఓకే. పక్క రాజకీయ కుట్రతో ముందుగా అక్రమ ఫిర్యాదు. కుటుంబ సభ్యులతో లేకుండా అధికారుల ఆదేశంతో కిలోకి ఇది అవ్వట్లేదండి. ఇంతలో ఏడాదికి నాడు నేడు మూల ధన వ్యయంలోనే పారిశ్రామిక వృద్ధిగా భారీగా. ఓకే. 2024-2025 బడ్జెట్ మూలధన వ్యయానికి కేవలం 27 కోట్లు. మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు. ఓకే. పులివెందులలో ముగిటిన అనుజ్ఞ వైద్యం. ఓకే. వైఎస్ఆర్ కంటి విద్యా సేవలు ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి వివిధ భాగాలను పరిశీలించిన ఆధునిక పరికరాలతో పనితీరును వివరించిన నిపుణులు. ఆసుపత్రిలోని వైఎస్ జగన్కు కంటి పరీక్షలు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోని పోలింగ్ నేడే. రెండు గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లోని ఎన్నికలు. పోటీలో 70 మంది అభ్యర్థులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. ఎన్నిక విధుల్లోకి 6,287 మంది, 8,516 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు. అయితే ఆ పోలింగ్ కేంద్రాల్లోని లైవ్ వెబ్ కెమెరాలు, ఫోటోగ్రఫీ, మార్చి 3 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఓకే. పార్లమెంట్ నిర్ణయకరం. ఓకే. మహాకుంభమేళకి ఇక సెలవు. ఈ కుంభాలు అయిపోయాయండి. గట్టిగా రాశారు. సరే అండి. అయితే ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతికి వెళ్దాం. శంభో శివశంభో.
శ్రీశైల క్షేత్రంలోని భక్తులు కిటకిట. శ్రీశైలంలోని కన్నుల పండుగ మల్లాను కలవచ్చ అంగవైభవంగా పాలగ్రహణ ప్రభుత్వోత్సవం, త్రివేకోట స్వామివారి లింగాలను అభిషేకాలు. నిశ్చింత అభిషేక మార్పుగా వాయులింగాల దర్శనం. ద్వారంపూడిలోని 60 అడుగుల ఆది విగ్రహ ఆవిష్కరణ. ఓకే. శివరాత్రి స్థానాలకు వెళ్ళిన 9 మంది మృతి. గోదావరిలో మింగిన 5 విద్యార్థులు మృత్యువాత. శ్రీశైలంలో కోడలు రక్షించబోయే తండ్రి. శ్రీశైలంలో కొడుకును రక్షించబోతున్న తండ్రి వదిలేసిన దగ్గరలో అన్నదమ్ములు. ఓకే. రాజమండ్రి ఆయారంలో కోటిలింగాల రేపు వద్ద గోదావరి పుడి స్నానంలో చేసిన భక్తిజనం. ఈ పేపర్ హైలైట్ చేశారండి అన్నింటిలోనే. పోసాని అరెస్ట్. హైదరాబాద్లో అదుపు తీసుకున్న అన్నమయ్య పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుతో పునసన పైన కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 10 కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటు దురుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన దుర్భాషలు. ప్రెస్ మీట్లు పెట్టి డిబేటుల్లో అడ్డగోలుగా బూతులు. అప్పుడు ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు. కూటమి వచ్చిన 10 చోట్ల కేసులు నమోదు. అరెస్ట్ సమయంలోనే పోలీసులకు వాగ్వాదం. నోటీస్ ఇచ్చినా అరెస్ట్ చేస్తామని అధికారులు. నేడు రాజంపేట కోర్టుకు హాజరు. 4 గోడలో రెచ్చిపోయిన అనూహ్యానిక సారీ చెప్పాం. అరెస్ట్ సమయంలో పోసాని ఇంట్లో అరెస్ట్ సమయంలోని హైదరాబాద్ ఇంట్లో అమ్మ కావాలంటే అమెరికా పౌరసత్వం. 43 కోట్ల గోల్డ్ కార్డ్. పేదందరికీ పింఛన్. కొత్త మిషన్ స్కీమ్లోని కేంద్ర కసరత్తు. 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుర్తిస్తాం. ఈసీఎఫ్ ఆందోళన ద్వారా నిబంధన రూపకల్పనలో త్వరలో అభిప్రాయ సేకరణ. ఓకే. వైసీపీ శల్పగోళ. వంశీపై ఉదంత ఫ్లెక్సీలు, వీడియోస్. విశాఖలో స్వేచ్ఛగా షాపింగ్ మాల్ చేసిన సత్యవర్ధన్ అంటూ పోస్టులు. కిడ్నాప్ ఆయన పైన ఎలా చెప్పించారో ప్రశ్నలు. కానీ పోలీసులు వాదనలో సమర్థించిన వీడియో. ఈ వీడియో సత్యవర్ధన్ పక్కనే A3, A9 నిందితుడు. ఓకే. వంశీకి పోలీసు షాక్. గూగుల్ టేక్అవుట్ మ్యాప్ చూపించి విచారణ ఉక్కిరిబిక్కిరి. సత్యవర్ధన్ కిడ్నాప్ అనంతరం జగన్ నివాసానికి వెళ్ళిన వంశీ. దీనిపైన ప్రశ్నించగా నేను వెళ్ళలేని జవాబు.
టేక్ఫుట్లో వెళ్ళే ఆధారాలు. టేక్ఫుట్లో వెళ్ళినట్టుగా ఆధారాలు. దీంతో వాగుబోయిన మాజీ ఎమ్మెల్యే 2 రోజులు 5 గంటల విచారణ. నీ సంగతి ఏంటి భయ్యా? నిర్మాత కేదార్ అకస్మాత్ మరణంతో అగ్ర హీరోలో ఉలుగుపాటు. దుబాయ్లో నిర్మాణ రంగంలోని కేదార్ వ్యాపారాలు వాటిలో 100 కోట్ల పెట్టుబడి. హీరో, నిర్మాతగా, దర్శకుడుకు పెట్టుబడి వివరాలను తెలిగిన వారందరికీ ఆందోళనే. కేదార్ ఆత్మహత్య ఇంకా దొరకని దుబాయ్ పోలీసులు లైన్ రూమ్. ఓకే. దక్షిణంలో ఇప్పుడే వేడి సెగలు. ఏపీ, కర్ణాటక, కేరళ వడగాలులు. గాలి తేమ శాతం తగ్గుముఖం కారణం. మార్చిలోనే మారబోతున్న మంటగా. పెద్దల పోరులో గెలుపు ఎవరిది? సార్వత్రిక ఎన్నికల అంతరాయం తొలి సమరం ప్రతిష్టంగా తీసుకున్న కూటమి. పట్టభద్ర స్థానాల్లో టీడీపీ పోటీ. టీచర్ల సీట్లో యాకృష్ణ మద్దతు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరిలో దీటుముఖంగా పోటీ. ఉత్తరాంధ్రలోని త్రిముఖపూర్లోని ఎన్నికల పోటీకి దూరం కాసిన కానీ పీడీఎఫ్ అభ్యర్థులతో పోషకర మద్దతు. ఓకే. నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. ఓకే. నీటి లెక్క తేల్దాం. తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు. కృష్ణా జిల్లాలపైన 2 రాష్ట్రాల ఈసీలు ఏకాభిప్రాయం. మే నెల జూన్ నాటికి నీటి అవసరంపై నివేదిక. కృష్ణా బోర్డు సమావేశం. నేడు కృష్ణా బోర్డు సమావేశంలో తుది నిర్ణయం. గత 2 రోజులు డ్రామాగా. ఓకే. ఇవండి మెయిన్ వార్తలు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. దీనికి మంచి ఇంకా వీడియో పైన మేము ముందుకు వస్తాను. అలాగే ఏమైనా తప్పులుంటే క్షమించండి. క్షమించండి. అలాగే ఎవరైనా లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.